రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. హైదర్ షా కోర్టులో బాలికపై 5 యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు 5 కామంతులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇలా రంగారెడ్డి జిల్లాలో మరో గ్యాంగ్ రేప్ కలకలం రేపిందని చెప్పవచ్చు. నార్సింగ్ పిఎస్ పరిధిలో హైదర్ షా కోర్టులో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే బాటపట్టి అంటే ఏదైతే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఓ యువతిపై 5 యువకులు బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సామూహిక అత్యాచారం సంబంధించి బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వారు ఆ యువకులు ఎవరన్న కోణంలో నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. మొత్తం 5 నిందితుల పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 5 నిందితులు చుట్టుపక్కల ఏదైతే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ అమ్మాయి వెళ్తున్న క్రమంలో ఆ బాలిక పైన దాడి చేసి ఆమె పైన అత్యాచారం చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారో వారిని 5 కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ అమర్.